ఒక నిమిషం ఆగండి శ్రీకాంత్ గారు, ఆయన చెప్పనియండి. గుడివాడ క్యాబరే గురించి చెప్తున్నారు కదా, ఆయన చెప్పనియండి కొడాలి నాని క్యాబరే గురించి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కోడి పందాలు సంక్రాంతి సాంప్రదాయాలు ఓకే, మేము వద్దాం లేదే, మేము కాదన్నాం లేదు. నెక్స్ట్ కుంభమేళాలు హిందూ హైందవ సంప్రదాయాలు. ఆర్ చేస్తారు? ఎస్ కరెక్ట్. దానికి దీనికి కుంభమేళాలు అక్కడ దేవతలే దిగి వచ్చి అక్కడ ఉన్న పరిస్థితి. కుంభమేళం అంటే మనం అంతా కూడా మనం అతి పవిత్రంగా ఉంటాము, అందరూ కూడా పవిత్ర జలాలలో స్నానాలు చేస్తారు. శ్రీకాంత్ గారు ఆయన చెప్పండి, శ్రీకాంత్ గారు ఆయన చెప్పండి, సాంప్రదాయాలు శ్రీకాంత్ గారు చెప్పండి ఆయన్ని. నా మాట వినండి, గత 5 సంవత్సరాలుగా మీ డిబేట్ నేను వింటున్నా. మీరు వైసీపీ పార్టీని అధపాతాళానికి తొక్కడానికి సిద్ధపడుతున్నారే తప్ప ఆ పార్టీని నిలబెట్టే ప్రయత్నం కూడా చేయట్లేదు. శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడండి. శ్రీకాంత్ గారు ప్లీజ్. తప్పు అని మాట్లాడితే శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు రాష్ట్రానికి ఏమైనా కొమ్ములు వచ్చినాయారా అని అంటే బాధ అవుతుంది. అంటే మీరు చెప్పేది మాట్లాడకూడదు. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడియండి. శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడియండి. వాసుదేవ్ గారు 11 స్థానాలు వచ్చిన వీళ్ళకి అంతసేపు టైం ఇవ్వటమే మీరు చేసిన పొరపాటు. 4 మనుషులు ఆయన చెప్తుంటే మీరు ఎక్కడున్నారో లెక్కేయండి. మీకు 11 స్థానాలు ఈ పొద్దు రేపు రివర్స్ అయ్యి మీరు 1 కావచ్చు. ఆ రోజు మీకు డిబేట్ ఉండదు. ఉండాలి శ్రీకాంత్ గారు, ఆ రోజు డిబేట్ వచ్చినందుకు మీకు కుంభమేళకు కోడి పందాలకు పోల్చినారు. మీకు సిగ్గుండాలి కొంచెం. వయసులో ఉన్నారు మాట్లాడకూడదు మీతో. శ్రీకాంత్ గారు బాలకోటే గారు ఓకే వీళ్ళు దాన్ని మ్యూట్ చేయండి. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారు దగ్గరికి వెళ్దాం. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారు, సో ఏదైతేనంటే మొత్తానికి ఏంటంటే ఇప్పుడు మీరు పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్న బొంబాయి తరాగణం, ముంబై తరాగణం, కామ్నా జట్మాలా అని హెబ్బా పటేల్ మనకు తెలియకుండా ఎంతమంది వచ్చారో మనకు తెలియదు. భారీ ఎత్తున అయితే ఈ ఇంకో 10 రోజులు నడుస్తాయట. బీచ్ టూరిజాన్ని ప్రమోట్ చేయడం కోసం ప్రభుత్వం కంకణం కట్టుకుంది కదా, దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు వాళ్ళు చెప్తున్నదండి, ఇదేం ప్రభుత్వం చెప్పాల, నిర్వాహకులు చెప్తుంది. ఇది ప్రభుత్వం నాలెడ్జ్లో ఉండే జరుగుతోంది. మరి అక్కడ వాళ్ళని ఎవరు అడ్డుకోవాలా? సాయంత్రం పూట జరుగుతున్న ఇప్పుడు కొడాలి నాని గారి క్యాబరేల్ని వైసీపీ ఎలా అడ్డుకోలేకపోయిందో ఇప్పుడు వీళ్ళ విన్యాసాలని మీరు కూడా అడ్డుకోలేకపోతున్నారు. వాళ్ళేమి విశుద్ధ వర్తనలని చెప్పట్లా. మీరేం చెప్పారు? అలాంటి జరగనీయమన్నారు. కోడి పందాల వరకు జరుపుకోండి. రాత్రిపూట ఈ తైతెక్కల వ్యవహారాలు ఏంటి సార్? టూరిజంలో భాగంగా టూరిజం డెవలప్ చేస్తే రాష్ట్ర ఆదాయాలు పెరుగుతున్న విషయాన్ని మీకు తెలుసు. అయితే టూరిజం పేరుతో వేరే రకంగా దారులు మళ్లించి దాన్ని సత్సాంప్రదాయాలకు వ్యతిరేకంగా చేస్తే మాత్రం తప్పే. నాకున్న లెక్క ప్రకారం అయితే టూరిజం పాలసీ ప్రకారం పోతున్నారు. ఆ షిప్స్ కానీ, అదేవిధంగా టూరిజం కానీ, ఆడ చిన్న సాంప్రదాయమైన డాన్సులు కానీ, ఆ అరకు నుంచి వచ్చిన కాఫీలు కానీ, గిరిజన ఉత్పత్తులు డెవలప్ చేయడంలో ఆ స్టాల్స్ పెట్టడం కానీ, నాకు జీసీసీ చైర్మన్ కూడా మాట్లాడాడు. సార్ ఇక్కడ బీచ్ అంతా కూడా మన అరకు ప్రొడక్ట్స్ పెడుతున్నాము, స్టాల్స్ పెడుతున్నాం. చాలా మంచి సార్, నిజంగానే ఎస్ఎస్సీ వాళ్ళు వస్తారు. కానీ దీన్ని విశాఖ స్వర్గాలు ఇంకో రకంగా వెళ్ళిపోతే మాత్రం తప్పు సార్. టీడీపీ ఎన్డీఏ కూటమి ఇటువంటి పనులు చేయడానికి మీరు సపోర్ట్ చేయట్లేదు. టూరిజం డెవలప్మెంట్ కోసం మొదలైతే ప్రణాళిక ఏర్పాటు చేశారు. దీంట్లో ఎవరైనా తప్పుగా బిహేవ్ చేస్తే మాత్రం వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా బీచ్ సంస్కృతి అలాగే టూరిజం డెవలప్మెంట్ మాత్రమే కేటాయిస్తాం. కానీ దీని ద్వారా ఏదో క్యాజినోలో క్యాబెరాలో మాత్రమే జరిగే అవకాశం లేదు. అది ఎన్డీఏ గవర్నమెంట్ లో జరగదు. మేము అంగీకరించే ప్రసక్తి లేదు. పొరపాటున తప్పుగా ఎవరిని ప్రచారం చేస్తే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. టూరిజం డెవలప్మెంట్ మాత్రమే జరుగుతుంది. దీంట్లో మెయిన్ గా జీసీసీ ప్రొడక్ట్స్ డెవలప్ చేయడం కోసం, అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి హస్త కళా ప్రదర్శనలు కానీ, అలాగే కొన్ని రకాల అంశాలు కానీ స్టాల్స్ పెట్టాలని ఇంటర్నేషనల్ మార్కెటింగ్ చేయడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా జరుగుతుంది. కానీ
దీన్ని ఇంకో రకంగా తీసుకురావడానికి ఆస్కారం లేదు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ ఆ దిశగా ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ సీరియస్ గా ఉన్నాం. చూసారా డెవలప్మెంట్ మాత్రం కేవలం చౌదరి గారు చూసారా, డిప్యూటీ స్పీకర్ గారు టాస్ వేశారు పందాలకి. గంటా శ్రీనివాసరావు గారు కూడా అక్కడే ఉన్నారు. అంటే పందాల వరకు ఇబ్బంది లేదులేండి, కానీ దాన్ని కరెన్సీ రూపంలో ఆ కోడికి కత్తులు లేవు, అది చూశాను. కోడికి కత్తులు లేవు. నేను మళ్ళీ అదంటున్నా, పందాలకి ఇబ్బంది లేదనే మాట చెప్పానండి. పందెం కూడా లేదు. మనం మాట్లాడేది క్యాబరేల గురించి, బీచ్ టూరిజం పేరుతో జరిగే దాని గురించి మాట్లాడుతున్నాను నేను, అంతే. పందెం కోడి వరకు కత్తులు కట్టడంత వరకు సాంప్రదాయమే. దాన్ని పందెంగా మార్చుకుంటే చెప్పండి బాలకోటే గారు, కైండ్లీ కంక్లూడ్. ఇప్పుడు ఎవరి డిబేట్ లో ఉన్నా కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తా ఉంటుంటారు. అక్కడ తెలుగుదేశం వింటుంది, బీజేపీ వింటుంది, జనసేన వింటుంది, నేను వింటున్నా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నప్పుడు. అలా పదే పదే అడ్డుపడే ఈ సాంప్రదాయం ఇదే దురదృష్టకరమైన సాంప్రదాయం. శ్రీకాంత్ గారు ఇతరులు కూడా మాట్లాడి ఓపి పట్టండి. రైట్, వివేక్ బాబు గారు కైండ్లీ కంక్లూడ్ అండి, ఆయన చెప్పాల్సుకుని చెప్పారు. ఇందాక వైసీపీ ఆయన సారు కోడి పందాల మీద చాలా రకాల మాటలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, అది ఏం చేశారు, ఇది ఏం చేశారు. 2019 నుంచి 2024 వాళ్ళు అధికారంలో ఉండగా వచ్చిన 4 సంక్రాంతుల గురించి మీకు హైకోర్టు ఆర్డర్స్ చూపిస్తాను. ప్రతి ఏడాది హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కోడి పందాలు ఎట్టి పరిస్థితుల్లో జరగనీకోకుండా చర్యలు తీసుకోవాలని. అలాగే ఈ ఏడాది కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయితే వారి గత 4 సంవత్సరాలు వాళ్ళు దగ్గరుండి క్యాసినోలు కూడా నడిపారు. నేనేమంటున్నానంటే ప్రభుత్వము లేకపోతే పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా దాన్ని నివారించడానికి దానికి అనుగుణంగా పోలీస్ పర్సనల్ కానీ లేకపోతే మిగతా రకాలైన రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ దాన్ని ఒక సాంప్రదాయంగా చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా చేసుకుంటున్నారు. అయితే బియాండ్ లా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఒకవేళ అల్లర్లు కానీ లేకపోతే జూదానికి సంబంధించిన ఎక్కువ బెట్టింగ్ల విషయంలో కావచ్చు, బియాండ్ ద లైన్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పోలీస్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ప్రభుత్వం పరంగా మేము తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నాము. మొన్న 3 బరువులకు సంబంధించినవి కూడా తొలగించడం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో. సో కొన్ని విషయాల పట్ల చాలా సీరియస్ గానే ఉన్నాం ప్రభుత్వం. వాళ్ళు కేవలం మా మీద ఈ రోజు వచ్చి వాళ్ళ గత హయాంలో జరిగిన 4 కోడి పందాలకు అవుతే 4 సంక్రాంతులకు సంబంధించినవి చేసిన క్యాసినోలు లేకపోతే గర్ల్స్ ని తెచ్చి చీర్ గర్ల్స్ ని తెచ్చి ఆడించిన విషయాలకు సంబంధించినవి ఇవన్నీ మన కళ్ళ ముందర ఉండేటివి. వాళ్ళు మాట్లాడే ప్రతిసారి వాళ్ళంతటి వాళ్ళే కార్నర్ అవుతున్నాము. మేము ఖచ్చితమైన చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. అలాగే బరిలో సంబంధించినవి ఏదైతే మీరు కట్టుదిట్టమైన చర్యలతో పాటు వివేక్ బాబు గారు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు కామ్నా షోకి, వెబ్బా పటేల్ షోకి, అది కూడా మాట్లాడండి. అదే చెప్తున్నాను. కొన్నిటికి సంబంధించిన అదే మీరు కొన్ని ఏవైతే మనము కోట్ చేశారో కొన్ని సంఘటనలు అవాంఛనీయ సంఘటనలు ఏవైతే జరిగాయో వాటి మీద కూడా ఖచ్చితంగా విచారణ అనేది జరగాలి కోరుకుంటున్నాం కూడా. మేము కూడా ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి అలాంటివి ఇంకోసారి జరగకోకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం. అయితే ఇక్కడ దీన్ని ఎక్కడైతే తమిళనాడులో జల్లికట్టులో ఎలాగైతే సుప్రీంకోర్టు అనుమతి నుంచి తెచ్చుకున్నారో ఆంధ్రప్రదేశ్ కి కూడా జూదం కాకుండా దాన్ని ఒక మన వారసత్వ సంపదగా ఇందాక రవికిరణ్ గారు చెప్పింది ఇన్స్టిట్యూషనలైజ్ చేయండి, వ్యవస్థ